వైసీపీ నేత బొప్పన్న భవన్ కుమార్ టీడీపీ నాయకులు లోకేష్ తో భేటీ అయ్యారు. కేసినేని చిన్నితో పాటు వచ్చిన భవకుమార్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నివాసంలో లోకేష్ తో పలు అంశాలపై చర్చించారు. పలువురు కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు కూడా లోకేష్ ను కలిసిన వారిలో ఉన్నారు. అయితే తొందరలోనే వైసీపీని వీడి టీడీపీలో చేరుతారని భవకుమార్ వర్గీయులు అంటున్నారు. గత ఎన్నికల్లో విజయవాడ ఈస్ట్ నుంచి బరిలోకి దిగిన భవకుమార్ టీడీపీ అభ్యర్థి రామ్మోహన్ పై పోటీ చేసి ఓడిపోయారు. ఇక భవకుమార్ మరియు లోకేష్ కి సంబంధించిన భేటీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, ఈ భేటీలో ఎటువంటి అంశాలపై చర్చించే అవకాశం ఉందనుకోవచ్చు? ఇక భవకుమార్ టీడీపీలో జాయిన్ అవబోతున్నట్టు కూడా తెలుస్తోంది. సో దానిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా విజయవాడ తూర్పు నియోజకవర్గానికి సంబంధించిన వైసీపీ నేత ఎవరైతే భవకుమార్ ఉన్నారో ఆయన వైసీపీపై కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ రోజు కొద్దిసేపటి క్రితమే లోకేష్ తో కూడా ఆయన కలిసి రావడం జరిగింది. తర్వాత అనంతరం ఆయన మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథితో కలిసి ఈ నెల 21వ తేదీన టీడీపీలో జాయిన్ అవుతున్నానంటూ కూడా ఆయన బహిరంగంగా కూడా ప్రకటించడం జరిగింది. పార్టీ కోసం పనిచేసిన వారికి వైసీపీలో గౌరవం లేదనే విషయాన్ని కూడా ఆయన మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. వైసీపీలో ఎవరు ఎమడలేని పరిస్థితి ప్రస్తుతం ఉందంటూ కూడా ఆయన చెప్పురావడం జరిగింది. అలాగే విజయవాడ వైసీపీలో పెత్తనం మొత్తం ఒక్కడి చేతికే వెళ్ళిపోయిందంటూ కూడా కొంచెం తీవ్ర విమర్శలు వైసీపీపై కూడా చేశారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఎవరి సొంత నిర్ణయాలు అది తప్పితే పార్టీలో గౌరవం లేదనే విషయాన్ని కూడా మరోసారి ఆయన చెప్పడం జరిగింది. అమరావతి రాజధాని తరలింపు నిర్ణయం నుంచి ఎంతో మానసిక క్షోభ అనుభవిస్తున్నానని ఆయన మీడియా ముఖంగా కూడా వెల్లడించడం జరిగింది. అలాగే విజయవాడ తెలుగుదేశం నేతలను నేను సహాయకుడిగా ఉంటానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే అవకాశవాద రాజకీయాలు చేయడానికి నేను ఎమ్మెల్యే టికెట్ ఆశించి తెలుగుదేశం పార్టీలో చేరాలనుకోవటం లేదంటూ కూడా ఒక క్లియర్ గా ఆయన చెప్పడం జరిగింది. దీంతో పాటు అంటే బొప్పన భవన్ కుమార్ తో పాటు కూడా టీడీపీ నేతలు కేసినేని చిన్ని, అలాగే తూర్పు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో గద్దె రామ్మోహన్, ఈ ఇరువురు నేతలు కూడా ఆయన తీసుకొని లోకేష్ సమక్షంలో తీసుకెళ్లడం జరిగింది. లోకేష్ తో భేటీ అయిన అనంతరం కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. అలాగే ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు ఈ మీడియా సమావేశంలో కూడా ఆయన వెల్లడించడం జరిగింది. షర్మిలా కాంగ్రెస్ అధ్యక్షురాలు కావడంతో కూడా వైసీపీ రాష్ట్రంలో 3వ ప్లేస్ కు పరిమితమయ్యే అవకాశం కూడా ఉంది. ఇందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమీ లేదంటూ కూడా ఆయన వెల్లడించడం జరిగింది. అలా విజయవాడ పార్లమెంట్ లో అయితే వైసీపీ ఖాళీ అవటం ఖాయమంటూ కూడా ఆయన జోష్యం చెప్పడం జరిగింది. గేట్లు ఎత్తితే కృష్ణానది వరదలాగా వైసీపీ నేతలు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారంటూ కూడా కేసినేని చిన్ని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. సీట్ల సర్దుబాటుపై వారికి హామీ ఇవ్వలేకపోతున్నామనే విషయాన్ని, అంటే టీడీపీకి సంబంధించి ఇప్పటికే కొన్ని సీట్లకు సంబంధించి ఈ అధినేత చంద్రబాబు నాయుడు కూడా కసరత్తు చేసి ఒక 70 నుంచి 80 సీట్లు పోల్ చేసినట్టు కూడా చెప్తా ఉన్నారు. కొన్ని క్లియర్ గా మొదటి లిస్టు కూడా రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తుంది. అందులో కూడా తూర్పు నియోజకవర్గానికి సంబంధించి గద్దె రామ్మోహన్ ఇప్పటికే 2 సార్లు ఆయన గెలుపొందడం జరిగింది. 3వ సారి కూడా ఆయనకే అవకాశం వచ్చే విధంగా ఉన్న నేపథ్యంలో బొప్పన భవకుమార్ కి సంబంధించి పార్టీ అన్ని రకాలుగా ఆయన్ని యూజ్ చేసుకుని ఆయనకి తగిన గుర్తింపు ఇస్తాము, కానీ సీటు ఇచ్చే విషయంలో మటుకే ఆ హామీని ఇవ్వలేకపోతున్నా అనే విషయాన్ని కూడా ఈ మీడియా ముఖంగా కూడా వెల్లడించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.